అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ పేరుతో 200 కోట్లు అవినీతి చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఆరోపించారు. ట్రస్ట్ విరాళాల అవకతవకలపై ఆయన స్పందించారు. అయోధ్య వ్యవహారం యూపీకి సంబంధించింది కాదని, దేశ ప్రజలకు సంబంధించిన అంశమని అన్నారు. దేశ ప్రజలు ఏ స్థితిలో ఉన్నా అయోధ్య రామ మందిర్ కోసం విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని విరాళాలు వసూలు చేశారని, వాటిని ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ను పదవి నుంచి తప్పించి బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలన్నారు. ట్రస్ట్ అవినీతి వ్యవహారంపై మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ఈ రోజు అయోధ్య మందిరంలో రామ జన్మ భూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ ఉత్తరప్రదేశ్ లో ప్రజల సెంటిమెంట్లతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలలోనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీగా ట్రస్ట్ కు రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంతటితోటి అయిపోగొట్టాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ ప్రతి గ్రామానికి ఈ రోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్ వసూలు చేసి దోచుకోవడానిక 2,000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బును ఏ విధంగా సమకూర్చుకొని దేనికి వాడుతున్నారో కూడా బీజేపీ చెప్పాలి. ఈ రోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి 20 మంది ఎంపీలను, శివసేన నుంచి 6 ఎంపీలను ఒక్కొక్కరికి 70 కోట్లు 75 కోట్లు ఇచ్చి కొంటుర్రు. చందాల రూపంలో రాముని పేరు చెప్పి ఏం చేస్తున్నట్టు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి వాడుతుర్రా? ప్రజల సొమ్మునే ప్రజలు ఓట్లేసినటువంటి నాయకులను కొనడానికి వాడుతున్నట్టుగా ఉంది. మీరు డెఫినెట్ గా ఈ యొక్క సిట్ దర్యాప్తు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో నడుస్తుందో ఆల్రెడీ సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిర్రు. అక్కడ జరిగింది అవకతవకల మీద 8 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు ఆ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా గారు కూడా ఇలా రాజీనామా చేసిర్రు. ఇంతటితోటి బీజేపీ వాళ్ళు వైట్ వాష్ అయిపోయింది, రాజీనామాలు చేసిర్రు కాబట్టి మ్యాటర్ సద్దుమనుకుంది అనుకుంటున్నారేమో. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారైనా, నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా మీ ముగ్గురు